ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. ఎందుకంటే ఏదో ఒక మిస్టేక్లు చేసి సరిదిద్దుకోలేని మిస్టేక్ చేసి దాని తర్వాత అది చేస్తుంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు చాలా రిపెండ్ అయి ఉంటాడండి. కానీ ఈ క్యారెక్టర్ అలా కాదు. సో మీరు ఏమనుకుంటారంటే రేపు అంటే జనరల్గా అంటాం కదండి, ఆడు మనిషికి అది మూర్ఖుడు అంటారు కదండి, అది మారిపోద్ది. ఈ సినిమా చూసిన తర్వాత ఆడు మనిషికి అది బచ్చలమల్లి అంటారు, అలా మారుతుంటుంది అండి. అసలు అదే చెప్తున్నానండి, అసలు ఎమోషన్ అండి ప్రతి ఒక్కడికి కనెక్ట్ అయ్యి కదా, ప్రతి కుర్రోడికి లేకపోతే ప్రతి మీకు తెలిసిన వాడి కథలా ఉంటుంది. చూసుకుంటే ఎవరే మా ఊర్లో ఇడు ఉన్నాడు కదా, ఇలాంటి కుర్రోడు ఒకటి ఉన్నాడు కదా, ఇలాగ అయిపోయాడు కదా, ఇలా ఉన్నాడు కదా లైఫ్లో అనుకుంటారు. పని బాట లేకుండా తిరిగేసి గోడల మీద కూర్చొని అమ్మాయిలు వెళ్ళి వచ్చి అమ్మాయిలు వాళ్ళతో మీద ఏదో రాయేసేసి వాళ్ళకి వెళ్ళి ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. ప్రతి ఒక్కటి అంటే అవసరం ఉన్నా లేకపోయినా గొడవ పడిపోయే క్యారెక్టర్లు ఉంటారు కదండి, అలాంటి క్యారెక్టర్ ఇతను. సో ఇది కొంచెం అంటే మనం సొసైటీలో చాలా తరచూ చూసి కదా క్యారెక్టర్. సో దాన్ని కొంచెం మూర్ఖత్వం బార్డర్ దాటేస్తే నీ లైఫ్లో ఎలాగైపోతాయని చెప్పడానికి కోసం తీసిన కదండి. సో అది అంతకు చూడాలి. నరేష్ గారు చెప్పండి. సురేష్ గారు నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. మీ నొలగ మంచం బాగుందా, కంఫర్టబుల్గా ఉందా? ఏదండి నొలగ మంచం బాగుందా, కంఫర్టబుల్గా ఉందా అంటే తిరిగిపోయింది. వచ్చండి మీరు కూడా సాయంత్రం కూర్చుందాం. సరే, ఎప్పుడైనా మీ కెరియర్లో అంటే నాన్నగారు చిన్నప్పుడు ఈ విలేజ్లో ఉండి నొలగ మంచం మీద పడుకుని ఆయన పెరిగారు నాకు తెలిసి. సో అలా ఎప్పుడైనా నొలగ మంచం మీద కూర్చోవడం జరిగింది, ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడు చాలాసార్లు అయిందండి, చాలాసార్లు సినిమాలు కూడా చేసాం. గమ్యం సినిమాలో మొత్తం క్యారెక్టర్ ఇక్కడ పడుకున్నట్టాడు కదండి. సో అలవాటు ఉన్నాయండి. మరీ నేను అంత బాన్ విత్ గోల్డెన్ స్పూన్ ఏం కాదులేండి. అది ఎరగొట్టారు, నొలగ మంచం ఎరగొట్టారు మాట అయితే. అంటే మన హైట్కి అవి సరిపోవు. సరే నేను చెప్పి పడుకుంటాను, మీరు మళ్ళీ ఇంకొక రకంగా తీసుకోండి. సరే అసలు విషయాలు వద్దా. 60 సినిమాలు పైగా మీరు చేశారు, 60 సినిమాలు పైగా చాలా సినిమాలు చేశారు, అయితే ఎన్నో క్యారెక్టర్ చేశారు. కానీ 3 సంవత్సరాల క్రితం ఏ డేట్న మీకు ఈ కథ చెప్పారో గుర్తు పెట్టుకుని మరి ఆ డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఆ రోజు విన్న కథ ఇది, అంత గొప్ప కథ అని అలా చెప్పడం అంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇన్ని సినిమాలు చేసిన తర్వాత. సో మీ రియల్ లైఫ్లో ఇలాగ ఎన్నో సరిదిద్దుకోని తప్పులు, ఇందాక ఎమోషనల్గా డైరెక్ట్గా చాలా అద్భుతంగా మాట్లాడారు, అది రియల్గా జరిగింది. అది మీ రియల్ లైఫ్లో సరిదిద్దుకోని తప్పు మీరు ఎప్పుడు ఏమైనా చేశారా? అలా ఎప్పుడైనా మీరు బాధపడే సంఘటన ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. చాలా సందర్భాల్లో అంటే ఎప్పుడు కొన్ని నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవటం వల్ల చేసిన సినిమాలు ఉన్నాయండి. అది చేస్తుండకపోతే నా కెరీర్ ఇంకొక రకంగా ఉండేది అనుకున్న ఇది కూడా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా చాలా ఉన్నాయి. అండ్ ఒకటి ఏంటంటే చాలాసార్లు చెప్పాను నేను, మా ఫాదర్ ఆ రోజు హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు నాకేంటంటే దాదాపు 56 మంది ఆర్టిస్టులు షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ ఒక్కరోజు నేను షూటింగ్ వెళ్ళకపోతే బాగుండేది అనిపించిందండి. ఇప్పటికీ అది రిగ్రెట్ ఉంటుంది. నరేష్ గారు హాయ్ అండి. ఈ క్యారెక్టర్ చాలా టిపికల్ క్యారెక్టర్, ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన చూసి రాసుకున్న క్యారెక్టర్ అండ్ ఒరిజినల్గా కూడా మచ్చలమల్లి ఉన్నాడు. అవునండి, కలిసాను నేను. మీరు కలిసారు కూడా. సో ఈ క్యారెక్టర్లకు వెళ్ళడానికి కానీ ఇది లోపలికి వెళ్ళడానికి టైం పట్టిందా మీకు, లేదంటే అతన్ని స్టడీ చేశాక కొంచెం? లేదు, బిహేవియర్ ఇంపార్టెంట్ కదా ఈ క్యారెక్టర్కి. లేదండి, అంటే నేను అతను బచ్చలమల్లి అన్న ఒక కరెక్టర్ ఉందని తెలుసు, దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని అతను చేసిన అంటే ఇన్స్టెన్స్ ఏంటి ఆ లైఫ్లో అతను చేసుకున్న ఎన్ని నన్ను ఒక కథగా చెప్పారండి. సో నేను అనుకున్నప్పుడు ఆయన ఏమనుకున్నారంటే నాకు ఇలా కావాలంటే ఇలా బాడీ లాంగ్వేజ్ అని ఉండాలి, ఇలా ఉండాలి, నాకు లూజ్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి, ఈ సినిమాకి హీరో స్టిఫ్గా ఉండకూడదు, కొడితే అలా అది కాదండి, చాలా లూజ్గా ఉండాలి, ప్రతి వాడు అంటే చూడగానే ఇరిటేషన్ వచ్చేయాలి జనాలకి, అలాంటి క్యారెక్టర్ ఉండాలని. దాని తర్వాత అతను అక్కడ షూటింగ్ వెళ్ళిన ప్రాసెస్లో కలిశానండి. అతను చూస్తే షాక్ ఏంటంటే అతను ఇంతే ఉన్నాడు. అంటే నేనేదో ఊహించుకున్నాను బచ్చలమల్లి అంటే ఉంటాడు, పెద్ద కండలు వేసుకుని ఉంటాడు అనుకుంటే చాలా సింపుల్గా చిన్న కళ్ళజోడు పెట్టుకుని వచ్చి అతను కలిశానండి. సో డెఫినెట్గా వాట్ ఎవర్ డైరెక్టర్ ఇన్పుట్ అనండి అన్ని మొత్తం ఆయన క్లియర్గా A to Z నుంచి నా కోసం నాతో కానివ్వండి, లేకపోతే ప్రసాద్ గారితో కానివ్వండి, హరితేజ గారితో కానివ్వండి, ఆయన క్లారిటీగా అందరికీ కథ చెప్పాడు. ఫస్ట్ వచ్చి కథ చెప్పి ఆ కథలోనే మమ్మల్ని అంటే క్యారెక్టర్స్లా బిహేవ్ చేయించాడు. కానండి ఇది ఎక్కడ హీరోలా ఉండడు. మీరు ఈ సినిమా చూస్తే నేను హీరో కాదండి, క్యారెక్టరే. తను ఎలా ఫీల్ అయ్యాడు అంటే తను కలిసానన్నారు కదా బచ్చలమల్లి, వచ్చినప్పుడు ఏమన్నాడు? కాలరీ తీసుకుని అందరితో ఇదే నాకదే తీస్తున్నారు వీళ్ళు, నేనే పర్మిషన్ ఇచ్చాను అన్నాడు. ఓకే రా బాబు, టైటిల్ కూడా పెట్టేశారు. అవునండి, బట్ ఆయన NOC కూడా ఇచ్చారు. అంటే చాలా హానెస్ట్గా ఇన్నోసెంట్గా ఉంటుంది. బట్ ఇప్పటికే ఆ పొగరు ఉంది, ఇది బలుపు ఉంది. ఇంకా సుబ్బు గారు సార్,
సార్ ఈ సినిమాకి సంబంధించి అందరూ క్లైమాక్స్ గురించి ఎక్కువ చెప్తున్నారు, మీ టీం కానీ బయట కానీ. సో ఎమోషనల్గా ఉండబోతుందని, ఎలా ఉండబోతుంది క్లైమాక్స్? సినిమానే కదండి మొత్తం కథ. అంటే అందరికి ఏంటంటే తెలియకుండా ఇది ఫస్ట్ నుంచి ఇది యాక్షన్ సినిమా. బచ్చలమల్లి అంటే ఇది ఏదో యాక్షన్ సినిమా అనుకుంటున్నారు. అంటే ఫైట్లు ఉండవు, 3 ఫైట్లు ఉంటాయి. ఇట్స్ మోర్ ఆఫ్ అంటే నవ్వుతాం, కామెడీ అంటే ఫుల్గా ఉంటుందని కదండి. ఎవ్రీథింగ్ మిక్స్చర్ ఆఫ్ లైఫ్ లాగా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. సో ఏడుపు అన్నది కూడా ఒక ఎమోషన్ అండి. మొత్తం సినిమా అంతా ఏడుపు ఉండదు.